నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మీ ఫోన్లో ట్రైన్ టికెట్ ఉన్నా కూడా టీటీఈ మీకు ఫైన్ వేయొచ్చు. అవును, మీరు విన్నది నిజమే. టికెట్ కొన్నాను కదా, నా వాట్సాప్లో ఉంది చూడండి అని చెప్తే ఇక కుదరదు. మనలో చాలా మంది జనరల్ బోగిలో వెళ్లాల్సి వచ్చినప్పుడు క్యూలో నిలబడటం ఇష్టం లేక రైల్ వన్ లేదా యూటీఎస్ లాంటి యాప్స్లో టికెట్ బుక్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకుంటారు, లేదా వేరే వాళ్లతో బుక్ చేయించుకొని ఆ టికెట్ ని వాట్సాప్లో తెప్పించుకుంటారు. కానీ ఇండియన్ రైల్వేస్ డిజిటల్ అన్రిజర్వ్ టికెట్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ప్రయాణికులు స్క్రీన్ షాట్ గానీ పీడీఎఫ్ గానీ వాట్సాప్ ఫార్వర్డ్ గానీ చూపిస్తే ఆ టికెట్ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పద్ధతిలో టికెట్ చూపిస్తే వితౌట్ టికెట్ కిందే లెక్కేసి జరిమానా విధిస్తారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జూలై 8న తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రయాణికులు ఏ ఫోన్లో అయితే అన్రిజర్వ్డ్ టికెట్ బుక్ చేశారో ఖచ్చితంగా ఆ ఫోన్లోని యాప్ ఓపెన్ చేసి మాత్రమే టీటీఈకి టికెట్ చూపించాలి. దాంతోపాటు ప్రయాణికుల ఒరిజినల్ ఐడి కార్డ్ కూడా ఖచ్చితంగా దగ్గర ఉంచుకోవాలి. ఒక ప్రయాణికుడు వాట్సాప్లో టికెట్ చూపించినందుకు అధికారులు అతడికి ఫైన్ వేశారు. అసలు రైల్వే శాఖ ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తుందంటే, ఒకరు యాప్లో టికెట్ బుక్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ని నలుగురైదుగురికి వాట్సాప్లో పంపిస్తున్నారు. ఆ నలుగురు వేరువేరు చోట్ల ఒకే టికెట్తో ప్రయాణిస్తూ రైల్వే ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలాంటి దుర్వినియోగాన్ని అరికట్టడానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రైల్వే శాఖ చెప్పే కారణం బాగానే ఉన్నా సామాన్య ప్రయాణికులకు వచ్చే ప్రాక్టికల్ సమస్యల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇంట్లో స్మార్ట్ ఫోన్ వాడటం రాని వృద్ధులకు వేరే వాళ్ళు టికెట్ బుక్ చేసి వాట్సాప్లో పంపిస్తుంటారు. ఈ రూల్ వల్ల వాళ్ళు ఒంటరిగా ప్రయాణించాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే ఒక కుటుంబం అంతా కలిసి వెళ్తున్నప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తి అందరికీ కలిపి ఒకే ఫోన్లో టికెట్లు బుక్ చేసి పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ప్రయాణంలో ఫోన్ ఛార్జింగ్ అయిపోతే లేదా ఫోన్ పాడైపోతే ప్రత్యామ్నాయం ఏంటనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. రైల్ వన్ యాప్ లో డిజిటల్ పద్ధతిలో అన్రిజర్వ్ టికెట్లు కొనుగోలు చేస్తే 3% రాయితీ లభిస్తున్నప్పటికీ ఈ నిబంధన వల్ల చాలా మందికి అసౌకర్యం కలుగుతోంది. ప్రయాణికుల ఆందోళనపై రైల్వే శాఖ అధికారికంగా ఇంకా స్పందించలేదు. కాబట్టి మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ట్రైన్లో జనరల్ టికెట్ తో ప్రయాణించేటప్పుడు ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. టికెట్ బుక్ చేసిన మొబైల్ మీతో పాటు జర్నీలో ఉంటేనే యాప్లో డిజిటల్ టికెట్ తీయండి. లేదంటే నేరుగా స్టేషన్కి వెళ్లి కౌంటర్లో పేపర్ టికెట్ తీసుకోవడమే సురక్షితం. రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అని మీరు భావిస్తున్నారా, లేక దీనివల్ల సామాన్యులకు ఇబ్బందులు తప్పవా? కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి.